ఇచ్చడానికి పరిశుద్ధాత్మ మనకి ఎంతగానో సాయం చేసినాడు. ఇందుని బట్టి దేవునికి ఎంత వందనస్తులై ఉన్నాం. ముందున్న సమయము మనము బలను సమీపించడానికి సహాయకరంగా కొన్ని లేఖన గ్రంథ వాక్యాలు మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. అందరం కలిసి చదువుకుందామండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసి తనలో వంచినట్లయితే మోకరించగలవారు మోకరించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం ఎంతో గొప్పది. మోకరించుట చాలా మంచిది. ప్రేమగల దేవా, పరలోకమందున మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు. మా ప్రియ ప్రభు నా కొరకాయ మా కొరకాయ ఈ లోకంలోకి వచ్చి చేసినటువంటి ఆ యొక్క బలియాగము మా పాపముల నిమిత్తమై తాను ఏ విధంగా పాప పరిహార బలిగా ఒక్కసారి అర్పింపబడినాడో ఆ విషయాలు మేము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి దానిని బట్టి నీకు వందనాలు. సమయంలో ప్రభా, నేను కూడా ఈ లోకంలో కొట్టుకొని పోతా ఉన్నప్పుడు నన్ను కూడా మీరు దర్శించిన దినాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను ఎవరు మార్చలేరు అనుకున్నప్పుడు కేవలము నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను మార్చగలిగినాడు. అందును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నీ కుమారునికై నేనేమి చెల్లించగలను, ఏమి ఇచ్చినా రుణస్తుడనే. ఇదంతయు నీదే, భూమి నీదే, ఇంట్లో ఉన్న సమస్తం నీదే, నేను కూడా నీ వాడనే. నా శేష జీవితం నీ కొరకై జీవించేదని పునఃప్రతిష్ఠించుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధనకే సమర్పించుకుంటూ చదవబడినటువంటి లేఖన భాగం నా కొరకు మా కొరకు మాలో ప్రతి ఒక్కరికి దీవించమని దేవా మన ధ్యానించుండగా మానవ తలంపును కొట్టివేసి పరలోక ప్రత్యక్షను అనుగ్రహించి నీ వాక్కు ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచమని బలను సమీపిస్తుండగా పవిత్రమైన చేతులతో అందులో మేము పాల్పంపులు పొందడానికి మమ్మల్ని పరిశీలించి పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అని మరి చెప్పబడతా ఉంది. ఇక్కడ ప్రాచీన ప్రతులలో కింద 4వ అంకేసింది క్రీస్తు అని కూర్చబడి ఉన్నది. యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి పంపబడినటువంటి వాడు. ఆది సంఘము మరి ఎంతగానో ప్రభు యొక్క పునరుత్థానమును రూఢిపరుస్తూ వచ్చింది. అపోస్తలులు ఆ కార్యాలన్నిటి అపోస్తల కార్యంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అపోస్తల కాలం 2వ అధ్యాయంలో చూడండి. అపోస్తల కాలం 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు ఆ అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా ఇది మీకు కనబరచెను, ఇది మీరు ఎరుగుదురు. చూడండి, ఆయన అంటా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని వలన మెప్పు పొందిన వాడిగా ఉన్నాడు. మనమైతే ఈ లోకంలో అనేకుల మెప్పు కోరుతూ ఉంటాం. పిల్లలైతే నన్ను మెచ్చుకోవాలి మా నాయన, నన్ను మెచ్చుకోవాలి మా నాన్న అని. మా స్కూల్లో క్లాస్ రూమ్లో కూడా అంతే, టీచర్ నన్ను మెచ్చుకుంటే బాగుంటుందని. బంధువుల మధ్యలో కూడా నేను బాగా కనపడాలి, నన్ను మెచ్చుకోవాలి అందరూ అని. ఆఫీసుల్లో కూడా అటువంటి పోటీని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు సాధారణమైనటువంటి మానవునిగానే జీవించినాడు. ఆయన ఎవరితోని పోటీ పడలేదు. ఎంతోమంది ఆయనతో వాదనకు దిగినారు. ఎంతోమంది ఆయనను మరి ప్రశ్నలతో మరి ముంచెత్తినారు. ఎంతోమంది ఆయన్ని తిరకాసు పెట్టి ఆయనని ఇరికించాలని చూసినారు. కానీ ఆయన ఎప్పుడు కూడా పోటీ పడలేదు. ఆయన దృష్టి అంతా కూడా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఏ విధంగా నెరవేర్చాలి, దానికి ఏ విధంగా సిద్ధపడాలి, దాని కొరకై ఏ విధంగా తన యొక్క ప్రార్థనా జీవితం ఉండాలి, ఏ విధంగా తను తండ్రి యొక్క సన్నిధిని ఎక్కువగా అనుభవించాలి, తన యొక్క తండ్రి నుండి శక్తిని ఏ విధంగా పొందుకోవాలి, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క పురికొల్పుని ఏ విధంగా కలిగి ఉండాలన్నది మాత్రమే ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు కలిగి ఉన్నాడు. చూడండి, అందుకే ఆయన ప్రతిసారి కూడా శిష్యులతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించడానికి ఆ కొండ మీదకి వెళ్ళేవాడు. ఆయన శిష్యులు నిద్రిస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ప్రార్థిస్తూ ఉండేవాడు. మాటికి వచ్చి తన శిష్యులకు అది నేర్పిస్తూ వచ్చినాడు. అయ్యో, మీరు ఇంకా నిద్రపోతూ ఉన్నారు, మీ కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి, నిద్ర మత్తుతోని ఆ విధంగా ఉన్నారంటే ఒక గంట అయినా సరే మీరు ప్రార్థన చేయలేరా? ఇది ప్రభు
శిష్యులతో అడిగినటువంటి విషయం ఏంటంటే, ప్రభు తాను చేసి మనకి చూపించినాడు. ఏవైతే ఆయన చేసినాడో అవన్నీ మనం చూపించినాడు. ఈ లోకంలో అంత మాత్రమే కాదు, కానీ అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినాడు. మరి మహత్కార్యాలను, సూచక్రియలను ఆయన చేసినాడు. చేసి మన మధ్యన అవన్నీ కూడా పూర్తిగా గావించినాడు. అనేకులు మరి అవన్నీ పొందుకున్నటువంటి వారు, దేవుని మహింపరిచిన వారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే మనం చూస్తాం ఏంటంటే, ఆయన దేవుని వలన ఏం పొందినాడు? మెప్పు పొందినాడు. ఈ లోకంలో ఎవరు ఆయనను మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుని వలన మెప్పు పొందినటువంటి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. మనం కూడా అటు జీవితం కలిగి ఉండాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే అధ్యాయంలో 43వ వచనం, అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అపోస్తులు ఉన్నారు. ప్రభు మరణించినాడు, సమాధి చేయబడి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోహణుడై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు విడవబడినటువంటి వారు ఉన్నారు, ఆయన శిష్యులు, అపోస్తులను పిలువబడినటువంటి వారు ఇంకా ఈ భూమి మీదనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జరిగించినాడో అవే మహత్కార్యాలు వీరు కూడా చేస్తూ వచ్చినారు. చూడండి, అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించేటువంటి మనము అటు ఆధిక్యతను మనం కలిగి ఉన్నాం. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వలన మెప్పు పొందినాడో మనము కూడా ఆ విధంగానే మెప్పు పొందాలని, ఆయన జీవించినట్లుగానే, ఆయన కలిగినటువంటి శక్తితోనే మనం ఈ లోకంలో జీవించగలమని వాక్యం మనకు చూపిస్తూ ఉంది. చూడండి, దీనికి కారణం ఏంటంటే, దీనికి ఒక పునాది ఉంది. ఎందుకు ఆ మహత్కార్యాలు చేయగలిగినారు? ఎందుకు ఆశ్చర్యకార్య సూచక్రియలు వారు కూడా చేయగలిగినారు? వారు శిష్యులు కదా, వారు నరమాతృలు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు అయితే దేవాది దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. వీరైతే మరి మానవేచ్ఛ ప్రకారం పుట్టినటువంటి వారు కదా, వీరెట్లా చేయగలిగినారు అవన్నీ? ఆ శక్తి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహాశక్తి దేవుని యొక్క శక్తి, పరసంబంధమైనటువంటి శక్తి, ఒక రోగమును కుదుర్చగలిగినటువంటి శక్తి, ఒక మాయ నుంచి విడిపించగలిగినటువంటి శక్తి, ఒక కుంటితనం నుంచి విడుదల అనుగ్రహించగలిగినటువంటి శక్తి, రాజుల ఎదుట నిలబడగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వీరికి? దాని పై వచనంలో ఉంటుంది, 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ఏమైందంట? ప్రతివానికి ఎటువంటి భయం కలిగింది? దేవుని గురించినటువంటి భయం. దేవుని గురించినటువంటి భయము. ఇక వారికి ఈ మరణమును గురించిన భయం పోయింది, కానీ దేవుని గురించినటువంటి భయం వారికి పుట్టుకుంటా వచ్చింది. అందుకే వెంటనే వారు కూడా అపోస్తుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అయ్యా, మాకు ఈ సమస్య ఉంది, ప్రభు ఉన్నప్పుడు ఈ సమస్యను తీర్చినాడు, మాకు తెలుసా విషయం, మీరు మా సమస్యను తీర్చండి. మాకున్న ఈ రోగము పోవట్లేదు అయ్యా, మాకున్న బలహీనత ఇది పోవట్లేదు, మాకున్నటువంటి ఈ నష్టము మేము దాన్ని తిరిగి సమకూర్చుకోలేకపోతా ఉన్నాం, మాకున్న లోటుని మేము తీర్చుకోలేకపోతా ఉన్నాం, మాకున్నట్టు బాంధవ్యాలు సంబంధాలన్నీ కూడా తెగిపోతా ఉన్నాయి, ఈ లోకంలో సరైనగా మేము జీవించలేకపోతా ఉన్నాం. అయ్యా, మీరు ఆయన శిష్యులు కదా, మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభువు ఎట్లా ప్రార్థించినాడో కొండ మీదకి వెళ్ళి, అప్పుడు ఏ విధంగా తాను మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఆ పస్కా పశు మరి ఆ పస్కా బలిని ఆయన చేస్తూ ఆ దినాన్ని ఆచరిస్తూ వచ్చినాడో మేము ఎరుగుదుము. మీరు కూడా అట్లా అచ్చమ ఆయనలాగే చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తూ ఉన్నారంటే, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతే. వారు ఆ విధంగా కనబడతా ఉన్నారు కాబట్టి అనేకులు వారి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఆ క్రియలు చేయగలిగి, సూచక్రియలు, మహత్కార్యాలు నీ జీవితంలో ఏదైనా లోటు ఉందంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా ప్రభువు కొరకు మనం జీవించలేకపోతున్నామంటే, ఇతరులు మన ఎదుకు రాలేకపోతున్నారంటే, లేకపోతే ఆయన మరణమును, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానమును మనం ప్రచురించలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే, ఈ వీటిలో ఏదన్నా కొదువబడిపోయినాం. ఏంటంటే సహవాసమందు, లేకపోతే బోధయందు, లేకపోతే రొట్టె విరుచుటయందు, లేకపోతే ఏంటి ప్రార్థన ఈ నాలుగిట్లో ఏదో ఒకటి లోటున్న కారణాన్ని బట్టి అనేకులు మనల్ని దేవుని బిడ్డలుగా చూడలేకపోతా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సోదరి, ఇది మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఆయన యొక్క మరణమును మరి ప్రచురించట్లో మనం ఎంతవరకు మనం ముందడుగు వేయగలుగుతున్నాం? 3వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో కుంటివాని గురించి వీరందరినీ తీసుకొచ్చినారు. చూడండి ఆ మాట, 3వ అధ్యాయము 1వ వచనము.
పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ. చూడండి, ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు అంటే తర్వాత పోలియో వచ్చినోడు కాదు, పుట్టిన తర్వాత కొంతకాలానికి పోలియో వస్తే కాళ్ళు చచ్చుబడిపోతాయి, అట్లాంటి వ్యక్తి కాదు. పుట్టినప్పుడే ఆయనకి కాళ్ళు చచ్చుబడినటువంటి స్థితిలో పుట్టినాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు. అటువంటి మనుషుని కూడా బాగు చేయగలిగినటువంటి, పుట్టుకతోనే పాపులమైనటువంటి మనలను బాగు చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారైతే, ఇక్కడ శిష్యులు చేస్తున్న కార్యాలు చూడండి. పుట్టుకతోనే కుంటివాడైనటువంటి వాడిని మరి చక్కగా గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించగలిగినట్లుగా చేస్తున్నటువంటి వీరిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మహత్కార్యములు వారు చేసినారో మనం ఇక్కడ చూడవచ్చు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చూడండి ఒక మాట. అదే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 7వ వచనంలో, వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, చూడండి వారందరికీ భయం కలిగింది. ఎవరెవరున్నారు తెలుసా అక్కడ? ఎవరెవరున్నారు తెలుసా? చూడండి, పైన 6వ వచనంలో ఉంటుంది, 5-6. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఎవరెవరున్నారు? ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. ఏ ప్రధాన యాజకులైతే ఆయనను సిలువ వేయడానికి అప్పగించినారో, ఏ అన్న ఏ కయప అయితే ఆయనకు తీర్పు తీర్చినారో ప్రభువైన యేసుక్రీస్తుకు, ఏ ఆ యొక్క ప్రధాన యాజకుని బంధువులందరూ కూడా కేకలు వేసినారో, సిలువ వేయడి కేకలు వేసినారు, వారందరూ అక్కడ ఉన్నారు. వారి సమక్షంలో దేవుని యొక్క మహిమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటంటే వీరిని అక్కడ నిలవబెట్టినారు. వారికి ఉన్న ఒకటే డౌట్ ఏంటంటే, మీకు ఏం బలం ఉంది, అసలు ఏ బలముతో ఈ విధంగా చేయగలుగుతున్నారు? ఆ మాట చూడండి, చాలా చాలా స్పష్టంగా, ఏ బలము చేత, ఏ నామమును బట్టి, అండర్లైన్ చేసుకోండి, అది ఏ నామమును బట్టి. ఈ లోకంలో ఏ నామమున కూడా విడుదల లేదు, ఈ లోకంలో ఏ నామమున కూడా శక్తి లేదు, ఈ లోకంలో ఏ నామమును కూడా పాపక్షమాపణ లేదు. ఏ నామమును బట్టి ఈ కీళ్ళు లేనటువంటి వాడు, మోకాళ్ళు కూడా అసలు చచ్చుబడిపోయి పుట్టుకతోనే చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కాళ్ళను మీరు ఎట్లా బాగు చేసినారు? ఏ బలమును నింపినారు? ఏ నామములో ఆ బలముంది? ప్రియమైన సోదరుడా సోదరి, ఈ ప్రశ్న మనకు ఉందా? ఏ నామమును బట్టి మన కార్యాలు మనం చేస్తూ ఉన్నాం? ఏ నామమును మనం ఆశ్రయించి బలం పొందుతూ ఉన్నాం? ఏ నామమున మనకు పరిశుద్ధత లభిస్తూ ఉంది? దావీదు కూడా అటువంటి స్థితిలో ఉన్నాడు. మనం చూస్తాం ఈ సంవత్సరం వాగ్దానంలో, దావీదు సమస్తమును తిరిగి సంపాదించుకొనెను అని ఉంది. ఆయన 6వ వచనంలో అక్కడే అదే అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, యెహోవాను బట్టి బలము తెచ్చుకొనెను. ధైర్యము, బలము ధైర్యం రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తీతుకు రాస్తాడు, తిమోతికి రాస్తాడు, పౌలు రాస్తాడు, క్రీస్తు యేసునందున్నటువంటి చూడండి అన్నమాట. తిమోతికి రాసిన 2వ తిమోతి, నా కుమారుడా కృపచేత బలవంతుడు కమ్ము. ఎవరి చేత బలవంతుడు అవ్వచ్చు నువ్వు అంటే, ఒకే ఒకటి మార్గం ఉంది, క్రీస్తు యేసు వలనే. ఆయనలో ఉన్నటువంటి ఆ కృపచేతనే నువ్వు ఏం చేయాలా? బలవంతుడవు కావాలి. నా విశ్వాస జీవితంలో కూడా ఆ యొక్క మనకు కావాల్సినటువంటి శక్తి ఆయన కృపచేతనే మనకు కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్న సమస్తమును ఆయన జయించినాడు. మరణమును జయించినాడు, మరణపు ముళ్ళును జయించినాడు. మరణపు ముళ్ళు అంటే ఏంటి? మరణం అంటే సమాధి అంటే మరణించిన తర్వాత. మరణపు ముళ్ళు అంటే ఒకనాడు నిన్ను నన్ను సమాధికి తోడుకొని పోయేటువంటి ఈ యొక్క శ్రమ, సమాధికి తీసుకుపోయేటువంటి ఈ యొక్క శోధన, నిన్ను నన్ను సమాధిలోనికి నెట్టేసేటువంటి ఈ యొక్క అపాయములు, మరి సాతాను యొక్క తంత్రములు, వాని మాయ, ఇవన్నీ కూడా మరణపు ముళ్ళు. ఒక విశ్వాస జీవితంలో ఇవన్నీ కూడా మరణపు ముళ్ళుతో సమానం. ఈ మల్లు గుచ్చుకుంటూ ఉంటుంది. చివరకు సమాధికి వెళ్ళినప్పుడు ఈ ముళ్ళుకు విజయం లేదు, ఆ సమాధికి కూడా. అది క్రైస్తవ జీవితంకున్నటువంటి ప్రత్యేకత. ఇంకా ఏ జీవితంలో అది ఉండదు. ప్రేమైన సోదరుడా సోదరి, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నారో, వారందరికీ కూడా ఈ యొక్క పునరుత్థాన శక్తి, ఈ బలము అందుబాటులో ఉన్నది.
అందుబాటులో ఉన్నది. పేతురు, యోహాను నిజంగా చెప్పాలంటే వారు పామరులు, వారికి చదువు లేదు, ఎవరి కింద వారు విద్యను అభ్యసించలేదు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు మాత్రమే నమ్మినారు, విశ్వసించినారు. అంతకుముందు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఉన్నారేమో, కానీ దాని తర్వాత నిజమైనటువంటి దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు, అధికమైనటువంటి జ్ఞానమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉంటే ప్రభు యొద్దకు వారు చేరి వచ్చినారు. ఇప్పుడు ప్రభు చెప్పిన మాటలను బట్టి వారు బలం పొందుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరా సహోదరి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎటువంటి బలాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు మనం చూస్తాం. 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత, అందరం కలిసి చదువుకుందామండి, 15, 16. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. 17, 19 కూడా కలిసి ఉన్నాయి, చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో మనం ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా ఏం చేస్తాం? కాపాడు, ప్రభువా భోజనాన్ని ఆశీర్వదించు, ప్రభువా వెళ్తున్నాను, నాకు రక్షణ అనుగ్రహించు, క్షేమం అనుగ్రహించు, ప్రభువా కాలేజీలో సీట్ ఇవ్వు, ప్రభువా వివాహంలో సహాయం చేయి, ప్రభువా దాంట్లో సహాయం చేయి, ఉద్యోగంలో సహాయం చేయి, ప్రమోషన్లో సహాయం చేయి, రిటైర్మెంట్ అయినాక ప్రభువా రిటైర్మెంట్లో సహాయం చేయి, డబ్బులని తొందరగా వచ్చేటట్టుగా, పెన్షనరీ బెనిఫిట్స్ అని వచ్చేటట్టుగా, అన్నీ ఇవే మనం అడిగేది. కానీ పౌలు యొక్క ప్రార్థన చూస్తాం, ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, మీరేం తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను? ఆ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటా ఉన్నాడు. చూడండి, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్యం ఎట్టిదో. దేవుని యొక్క శక్తి యొక్క మరి అపరిమితమైనటువంటి మహాత్యము, ఆయన బలాతిశయం, ఇవన్నిటిని బట్టి మనమందరం కూడా ఏంటంట, తను తెలుసుకొనుట యందు మనకేం కావాలా? జ్ఞానము, ప్రత్యక్షతయు, అటు మనస్సు అనుగ్రహించినట్లు దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైనా ఇతరుల కొరకు అట్లు ప్రార్థించినామా? బహుశా బల దగ్గర చేసినా కూడా వారి ఆరోగ్యం కొరకో, వారి బలహీనత కొరకో, లేకపోతే వారికి ఉన్న అక్కర్లు అవసరాలు తీర్చబడాలని ఆ ఉద్దేశంతో చేస్తామేమో. కానీ ఇంట్లో కూడా బహుశా మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంతా 30 నిమిషాలు చేసినా, గంట చేసినా, 2 గంటలు చేసినా ఇవే ఉంటాయి. విషయం ఏంటంటే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం కూడా వర్ధిల్లాలని, వారు కూడా ప్రభు యొక్క బలమును వారు పొందాలని, దేవుని యొక్క శక్తిని వారు కూడా పొందుకోవాలని, ఏ శక్తి చేతైతే మరణము మరి జయించబడిందో, ఏ శక్తి చేతనైతే ఆ యొక్క సమాధి జయించబడిందో, ఏ శక్తి చేతనైతే మరణపు యొక్క ముళ్ళు యొక్క శక్తి నా జీవితంలో ఎటువంటి ప్రభావం చూపలేదో, అటువంటి శక్తి యొక్క బలాతిశయము మహాదైశ్వర్యమును బట్టి మనం కూడా బలం పొంది అట్టి మనస్సు, అట్టి గ్రహింపు మనకు కలగాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా ప్రార్థన ఆ విధంగా ఉండాలి. వారు ఎడతెగగా ఉన్నటువంటి ఆ యొక్క 4వ విషయం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అనేది మనం ఇప్పుడు చూస్తూ వచ్చినాం. ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చూస్తూ వచ్చినాం. ఒకనాడు ఆయన రాబోతున్నాడని, ఆయన రాకడలో మనందరం కూడా కనబడాలని, ఆయన రాకడలో మనం ఎత్తబడాలని, అటువంటి సదుద్దేశంతో అందరి కోసం చేసేటువంటి ప్రార్థన. కేవలము రక్షించబడి అక్కడితోనే ఆగిపోవటం కాదు. అక్కడితోని ఇంకా నాకేం పర్వాలేదులే, నేను పాపాలు ఒప్పేసుకున్నాను, దేవుడు నన్ను క్షమించినాడు, అక్కడితో ఆగిపోయేది కాదు. నీ జీవితం ఇతరులకు ఎంతో మాదిరిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, అపోస్తులుగా చెప్పబడినటువంటి వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మహత్కార్యములు చేసినారు, సూచక్రియలు చేసినారు. మనం కూడా అటు శక్తికి మనము పాత్రులమే. దేవుడు అట్లు మనల్ని ఉద్దేశించినాడు. అయితే ఆ ఉద్దేశంలోంచి మెల్లమెల్లగా జారుకుంటూ దేవునింటికి దూరమై, దేవుని ప్రేమకు దూరమై, ప్రార్థనకు దూరమై, సహవాసానికి దూరమై, బోధకు దూరమై, రొట్టె విరుచుటకు కూడా రాలేని పరిస్థితిలో మనము చేరిపోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరా సహోదరి, ఎంతో విచారకరమైన సమయం. ప్రభు యొక్క పునరుత్థానము నీలో నాలో అటు ధన్యతను మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం ఆ ధన్యతను విశ్వసించి ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు అది. అయితే దాన్ని మనం విడిచిపెడతా ఉన్నామని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం.
చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన 1వ అధ్యాయము 17-18 వచనాలు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గురించిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. చూడండి, ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. మరణము యొక్కయు పాతాళం లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇంకా శత్రువుకి మరణానికి కానీ పాతాళానికి కానీ మీ మీద ఎటువంటి అధికారం లేదు. మానవుని హృదయంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మానవుడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు? మిగతావన్నీ కనుక్కున్నారు. గుండె జబ్బు వస్తే అవి బ్లాక్ అయిపోతే ఏం చేయాలో కనుక్కున్నారు. ఒక ఊపిరితిత్తులు పాడైపోయినా, లేకపోతే కార్జం పాడైపోయినా దాన్ని మార్చి తిరిగి ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నారు. ఒక కిడ్నీ పాడైపోయినా, 2 పాడైపోయినా 2 కూడా మార్చగలుగుతున్నారు. కాళ్ళు పోయినా కాళ్ళకి మరి ఆర్టిఫిషియల్ కాళ్ళు కూడా తొడిగించగలుగుతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతున్నారు. కానీ ఒకటి మాత్రం మరణిస్తే ఏమవుతాడో మానవుడు ఏ వ్యక్తి కూడా కనుక్కోలేకపోతున్నాడు. ఈ పాతాళం అన్నది ఎంతో భయంకరమైనది. పాపము చేయవారు పాతాళానికి దిగిపోదురు అని వాక్యం చెప్తా ఉంది. ఆ పాతాళానికి కూడా ఇంకా ఎటువంటి అధికారం మనపై లేదన్న సంగతిని మనం అనేకసార్లు మర్చిపోతాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ విషయాల్ని జ్ఞాపకం పెట్టుకుందాం. పాపము నీలో ఇక ఏమాత్రం పనిచేయదు, మరణానికి ఇంకేమాత్రం అధికారం లేదు మన మీద అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, శత్రువు యొక్క ప్రతి శక్తి నుండి, శత్రువు యొక్క ప్రతి బలము నుండి, వాని యొక్క ప్రభావం నుండి దేవుడు మనల్ని విజయులుగా చేసినాడు ఈ లోకంలో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని బట్టి మనము తిరిగి ఆ మహదైశ్వర్యమును పొందుకొని అటు గ్రహింపు అనుగ్రహముతో ఈ లోకంలో జీవించాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము, చూడండి, అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా, జాగ్రత్తగా అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఇంకెవరు వచ్చినా సరే ఆ స్థానంలో ఆ క్రీస్తు యేసు మూలముగా కాకుండా సంఘములో ఇంకెవరు వచ్చినా సరే, ఆ స్థానంలో ఎవరు వచ్చినా సరే ఆ సంఘములో సదాకాలము ఆయన యొక్క ఆశీర్వాదం ఉండదు. ప్రేమైన సహోదరా, సహోదరి, ఈ లోక సంబంధమైనటువంటి గుర్తింపు, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మరి ఆ కనబడుట, లేకపోతే మరి అనేకులు గౌరవించడం మంచిదే, కానీ అది సదాకాలం ఉండేది కాదు. క్రీస్తు మూలముగా సంఘములో తన ప్రజలు చేరివచ్చు ఆవరణంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం వేరు. అది నిత్యత్వము కొరకై సిద్ధపడేటువంటి ఆశీర్వాదము, ఆయన రాకడి యందు ఎత్తబడేటువంటి ఆశీర్వాదం. అది ఈ లోకంలో మరణించిన తర్వాత తిరిగి ఆయన మన సజీవులుగా చేస్తాడన్నటువంటి నిరీక్షణార్థమైనటువంటి ఆశీర్వాదం అది. ఇది విశ్వాసమైనటువంటి మన జీవితంలో దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పేతురులో రాస్తాడు 3వ అధ్యాయము 18వ వచనం చూడండి దయచేసి. 3వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. 3:18 మాలాగున్న ఎడల కీడు చేసి దేవుని చిత్తం మాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలైనగా మనలను దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తాడు ఏంటంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంటాడు. దాని తర్వాత అనీతిమంతులమైన మన కొరకు
నీతిమంతుడైన క్రీస్తు. దేవుని యొద్దకు తేడానికే, ఆయనతో సమకూర్చడానికే, ఆయనతో సమాధానపరచడానికే, ఆయన శక్తిని మనం పొందుకోవాలనే ఉద్దేశంతో, ఆయన యొక్క బలమును మనము అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే మనల్ని ఆయనతో కూడా బ్రతికించినాడు. ఆత్మ విషయంలో ఆయన ఎట్లు బ్రతికింపబడినాడో అటు ఆత్మను మనకు అనుగ్రహించి, ఆ పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి, ఆత్మ మూలముగా మనల్ని నడుచుకున్నట్లు ఈ లోకంలో మనల్ని ఉత్తేజపరుస్తూ మనల్ని పురికొల్పుతా ఉన్నాడన్న సంగతిని మనము జ్ఞాపకం చేయబడతాం. ప్రేమైన సహోదరా సహోదరి, అదే అపోస్తుల కార్యంలో 1:8 అంటాడు చూడండి. అపోస్తుల కార్యంలో 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నందుదురు గనుక యెరూషలేములోను, లూదియా సమరయ దేశంలోను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై. చాలని చూడండి. ఎక్కడున్నా సరే మెట్టుకు, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంకే ఖండంలో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఏ మూలనున్నా, ఏ సందులో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ కొండ మీద ఉన్నా, ఏ లోయలో ఉన్నా, ఎటువంటి సందర్భము గుండా నీ జీవితం వెళ్తున్నప్పటికీ కూడా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, లోటుపాట్లలో ఉన్నా, లేకపోతే శ్రమలలో ఉన్నా, శోధనలో ఉన్నా, పరిశోధనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన ఏం చేయగలడంట? ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే నేను తను శక్తిమంతుడిగా చేయగలుగుతాడు. అదే మాటలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆ మాట అంటాడు ఏంటంటే, ఇంకో మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలోనే 8:11 యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. చూడండి, ఎవరు మనల్ని కాపాడి ఆత్మ ద్వారా పరిశుద్ధాత్ముడే. ఆయన ఆరోహణుడైనాడు, తండ్రి యొద్దకు వెళ్ళినాడు. వెళ్తూ నీ కొరకు నా కొరకు సంచకరువుగా ఆయన తన ఆత్మను మనకి ఇచ్చినాడు, ఆదరణకర్తనిచ్చినాడు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి లోటుపాట్లున్నా, నష్టాలు కష్టాలున్నా ఏమి భయపడాల్సిన, ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్నా, బలహీనతలో ఉన్నా ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన సంచకరువుగా మనకు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ వలన శక్తి పొందిన వారముగా ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడేటువంటి ధన్యతలో మనం ఉన్నామన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అందుకే ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆధిక్యతని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒకరినొకరు బలపరుచుకుంటూ ఈ విధంగా దేవుని చేత బలం పొందిన వారముగా ఇతరుల కొరకు ప్రార్థిస్తూ అట్టి సహవాసంలో మనం ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఏ విధంగా ఈ పునరుత్థాన శక్తి మనలో పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11:25 యోహాను సువార్త. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను. చూడండి, ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి వాగ్దానం అండి ఇది. పునరుత్థానమును జీవమును కూడా నేనే. మీరు అనుకుంటున్నారు మీకు ఎక్కడో జీవం ఉందని, ఎక్కడో మీకు సంతోషం ఉందని, ఎక్కడో మీ యొక్క మీకున్న స్థితి మీరు మార్చుకోగలరు అనుకుంటారు. లేదు, మీకు జీవం కావాలన్నా పునరుత్థానం కావాలన్నా నేనే. మృతులను లేపివాడని కూడా. ఒకవేళ నువ్వు మరణ స్థితిలో ఉన్నా, మరణానికి సమీపంగా ఉన్నా, ఎటువంటిది ఉన్నా సరే మరణం కూడా నీపై విజయం లేదు. ఆయన నిన్ను మరణం నుంచి జయించువానిగా, విజయశాలిగా నిన్ను కూడా లేపగలుగుతాడు అన్న సంగతిని మనం ఇక్కడ, ఆయన మరణంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆయన పునరుత్థానంలో ఉన్నటువంటి ఆ శక్తి చేత మనల్ని బలపరుస్తూ పునరుత్థాలుగా జీవం గల వారిగా ఆయన మనం చేస్తూ ఉన్నాడు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆ శక్తి మనలో పనిచేస్తూ ఉన్నది అన్న సంగతిని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మరొక మాట చూస్తున్నాం 10వ అధ్యాయం యోహాను సువార్తలోనే 10:18 చూడండి ఆ మాట. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ. చూడండి, ఒకవేళ మన జీవితంలో కూడా ఇటు అనుభవం ఉంటే ఎంత గొప్ప ధన్యత. తండ్రి వలన ఆజ్ఞ పొందినటువంటి కుమారుడు, ఆజ్ఞకు లోబడినటువంటి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా ప్రాణము ఎవడు కూడా తీసుకోలేడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను, మళ్ళీ నేను
తీసుకోవటానికి కూడా నాకు అధికారము కాదు. మన జీవితం కూడా అంతే. ఒకవేళ నువ్వు ప్రభువుని విడిచిపెట్టి దేవునికి దూరంగా నిజమైన దేవుని ఎరగకుండా ఇంకా లోకంలో ఆ విధంగానే జీవించాలనుకుంటే నీ ఇష్టం అది. కానీ అధికారం నీకు ఇవ్వబడింది. ఒక్కసారి మాత్రమే, ఒక్కసారే, ఇంకెన్నిటన్నిటికీ మరి నువ్వు బలి అర్పణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక్కసారే ఆయన పాపులందరి కొరకు మరణించినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. ఒక్కసారే ఈ తరములందరి వారిని, రాబో తరంలో వారిని కూడా నీతిమంతులుగా తీర్చివేసినాడు. ఇప్పుడు నువ్వు పాపివని నువ్వు అనుకోవద్దు. నీ పాపములు క్షమించబడినాయి, నువ్వు నీతిమంతులుగా తీర్చబడినావు. అయితే ఒకే ఒక పాపం ఉంది. ఆ పాపం ఏంటంటే ఆయన ప్రభు అనియు ఆయన దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోకపోతే అది నీకు పాపముగా పరిగణించబడుతుంది. అది నీకు పాపమైపోతుంది. ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోలేకపోతే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని, నీ పాప క్షమాపణ కొరకు ఆయన తిరిగి లేచినాడన్న సంగతిని నువ్వు ఒప్పుకోకపోతే అది నీకు పాపంగా పరిగణించబడుతుంది. దానివలన నీకు నరకము, దానివలన నీకు పరలోకం తప్పిపోయే పరిస్థితి ఉంది. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఎన్నోసార్లు దేవుని గురించినటువంటి మాటలు, ఆయన మరణము, సమాధి, మరి ఆయన యొక్క పునరుత్థానం గురించి వినే ఉంటాము. కానీ ఒకవేళ ఆయనని ఇంకా మనం ఒప్పుకోకపోతే, ఇంకా మన మధ్యలో అటువంటి వారు ఉంటే, ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం, ఈ మాట నీ కొరకే. నరకానికి వెళ్తాం. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ విషయాలు జ్ఞాపకం. 11వ అధ్యాయంలోనే 40వ వచనం చూడండి. తర్వాత అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. ఇక్కడ ఒక చాలా విచిత్రమైనటువంటి సంఘటన, ఎవరు నమ్మలేనటువంటి సంఘటన. చూడండి, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నీ జీవితంలో కార్యాలు చూస్తావు. ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నీ జీవితము. చూడండి, ఆ కుళ్ళు పట్టిపోయినటువంటి 3 రోజులుగా లోపల ఉన్నటువంటి లాజర్ని చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు చనిపోయి 3 రోజులు అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావు ఇంకేముంది మొత్తం పోయింది, ఇంకేముంది అనుకుంటున్నావు, ఇంకేముంది మొత్తం పాడైపోయింది, లోపల క్యాన్సర్ అంట అనుకుంటున్నావా? లేకపోతే ఇంకేముంది, నాకు నరాలు ఇంకా పనిచేయవు నా జీవితంలో అనుకుంటున్నావా? ఇంకేమనుకుంటున్నావు నువ్వు? ఇంకా నేను చదువుకోలేను, ఇంకా నన్ను ఎవరు గుర్తించరు అనుకుంటున్నావా? ఇంకా నాకు ఉద్యోగం రాదనుకుంటున్నావా? ఇంకేమనుకుంటున్నావు? అసలు నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? లేకపోతే నన్ను అందరూ వెలివేసినారని నువ్వు అనుకుంటున్నావా? నీ పరిస్థితి ఏదన్నా సరే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆయన అంటా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంట? రాయి తీసివేసిరి. చూడండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఇటు ధన్యతలో మనల్ని దేవుడు ఉంచినాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకున్నాం. శత్రువు ఏం చేస్తున్నా సరే నీ జీవితంలో, నీకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నా సరే, నీకు కలిగిన దాంతో వాడేమన్నా చేస్తున్నా సరే, యోబుకు కలిగిన దాన్ని అంతటితో వాడు ఆడుకున్నాడు. అపవాది ఏం చేసినాడు? అన్నీ కుమారులను తీసివేసినాడు, కుమార్తెలను తీసివేసినాడు, ఒంటెలను తీసివేసినాడు, గాడిదలను, ఆయనకున్న స్వాస్థ్యము, ఆస్తి, ఇళ్ళు అన్నీ ఆ యొక్క ఇసుక తుఫాన్లో కొట్టుకుపోయినాయి. ఒంటరిగా మిలిగిపోయినాడు. ఆ చిల్ల పెంకులతో తనకున్నటువంటి పుండ్లు గోక్కుంటా ఉన్నాడు. మరి ఎంతో దీన స్థితికి చేరిపోయినాడు. సాతానుడు అట్లు నిన్ను ఆడుకుంటున్నాడా? నీకు కలిగిన దాంతో, నీ చుట్టూన్న వారితో, నీ బంధువుల మధ్యలో, నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా నిన్ను ఆ విధంగా వాడు ఒకరు జల్లెడబడతా ఉంటే జ్ఞాపకం చేసుకో, నిన్ను మహిమపరచగలిగినటువంటి, నిన్ను జీవింపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానంలోనే ఆ శక్తి నీకు నాకు ప్రాప్తమయ్యేదిగా ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో శ్రమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరిగి నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి అయినా సరే, మనకేదున్నా ఎటువంటి విలువలేని దానిగా భావించినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ, ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క ప్రాణము, ఆయన యొక్క పునరుత్థానము విలువైనదిగా మనకు కనపడుతుంది. ఎప్పటి వరకు అది విలువైనదిగా కనపడదంటే, ఎప్పుడైతే
ప్రభువారు ఒక పక్క నుండి ఇంకో పక్కన లోకాన్ని మనం ఆశిస్తూ ఉండి, ఇంకో పక్కన లోకంలో ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తా, ఇంకా లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా దేవుని మర్చిపోయిన పరిస్థితిలో ఆదాము చేసింది అదే. పాపము పండు తినటం వల్ల కాదు ఆయనకు వచ్చింది, ప్రాప్తించింది. ఆయనకు ప్రాప్తించింది ఏంటంటే దేవుని పక్కన పెట్టి, దేవుని విస్మరించి అవ్వను ఆయన కనపరిచినాడు. ఓ నా మాంసంలో మాంసము, నా ఎముకలలో ఎముక, నేనే నీకు పేరు పెట్టాను, కాబట్టి నిన్నెట్లా వదులుకుంటాను అనుకున్నాడు. ఆమె ఇచ్చిన పండు తిన్నాడు, దేవుని పక్కన పెట్టినాడు. దేవుడు ఒక పక్కన, ఇంకో పక్కన అవ్వ నిలిచినప్పుడు ఆదాము కోరుకున్నది అవ్వని. నా జీవితంలో ఈ సందర్భం వస్తూ ఉన్నప్పుడు మనం ఎవరిని కోరుకుంటా ఉన్నాం? ఈ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటూ ప్రభువుని పక్కన పెడుతున్నామా, లేకపోతే ప్రభువుని కోరుకొని ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నామా? ప్రియమైన సహోదరా సహోదరి, ఈ క్షణాన మనము పరీక్షించుకోవలసిన వారంగా ఉన్నాం. చూడండి, ఎంత ప్రేమతో ఆయన మన కొరకు త్యాగపూరితమైనటువంటి ప్రేమను చూపించి కలవసిలోపు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలను సంతోషించు, సంగమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయొచ్చున్నాను. చూడండి, ఎట్టి గొప్ప అనుభవంలో ఆయన ఉన్నాడో. దేవుని వల్ల బలం పొందితే ఊరికే మరి మన కొరకు ఉంచుకో. చాలామంది జిమ్కి వెళ్తారు, నెలలు వెళ్తారు. ఆ బలం దేనికి పనికిరాదు, ఉట్టి చూపించుకోవడానికే. కండలు కనపడతా ఉంటాయి, అంతేగాని ఆ బలం దేనికి పనికిరాదు. ఒక ఆర్మీలో చేరరు, ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరరు, ఉట్టిగా చూపించుకోవడానికి బిర్రు వస్త్రాలు వేసుకొని బలం శరీర దారుద్యాన్ని చూపించుకోవడానికి మనకు వస్తాయి అవి. అట్లాగే ఈ బలము అట్లుండకూడదు. మన బలము పౌలు అంటా ఉన్నాడు, క్రీస్తు ప్రభువారు ఎట్లి శ్రమను పొందినాడో ఆ శ్రమానుభవంలో నేను కూడా పాలిభాగస్తుడనై ఆ శ్రమలలో మిగిలిన వాటిని, లేకపోతే ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాటిలో నేను పాలిభాగస్తుడని అవుతాను. ఆ బలమును, ఏ బలమునైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి తండ్రి వలన పొందినాడో ఆ బలమును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ బలముతోనైతే ఆ మరణం నుంచి మరి లేచినాడో, మరణమును గెలిచి లేచినాడో ఆ బలమును నేను పొందుకున్న వాడనై ఆ శ్రమలలో నేను పాలిభాగస్తుని అవడానికి సిద్ధమవుతా ఉన్నా అంటాడు. నా విశ్వాస జీవితంలో, వ్యక్తిగత విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆ శక్తిని మనము ఎరిగినటువంటి వారంగా ఈ లోకంలో మనం జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆ శక్తిని ఎప్పుడు ఎరుగుతామంటే అనుభవించినప్పుడే ఎరుగుతాం, అంతే కదా. అలా ఇప్పుడు ఎవరన్నా మంచి స్వీట్ తయారు చేసినారు అనుకోండి, అది రవ్వ కేసరి అవి చేస్తారు కదా మన ఇంట్లో, అది సప్పగుందా తీయగుందా అని ఎట్ట తెలుస్తుంది? తిని చూస్తే తెలుస్తుంది. అట్లాగే దేవుని యొక్క శక్తి కూడా ఊరికే తెలియదు మనకి. గొప్పగా చూడంగానే అయ్యో కుంటివాడు నడిచినాడా అంటే తర్వాత మర్చిపోతాం. దాని తర్వాత పలానా వాళ్ళ కళ్ళు వచ్చినాయి అవునా అంటే మర్చిపోతాం. విషయం ఏంటంటే దాన్ని అనుభవించాలి, మన జీవితంలో దాన్ని అనుభవించాలి. మన లోటుపాట్లలో, మనకు నష్టాల్లో, కష్టాల్లో, ప్రతి విధమైన శోధనలో కూడా ప్రార్థించి దేవుని యొక్క శక్తిని పొందగలిగినప్పుడు తప్పకుండా అట్టి అనుభవంలో మనం ఉంటాం. అది అనుభవ జ్ఞానం అంటారు. అట్టి అనుభవ జ్ఞానంతోనే మనం నిజంగా ఆరాధించాలి. లేకపోతే రికార్డు ఉన్నట్టే ఉంటుంది, సేమ్ రికార్డు. ఎన్ని సంవత్సరాలైనా అదే రికార్డు ఆరాధనలో. ఇంకా వేరే కొత్త మాటలు ఉండవు, కొత్త అనుభవాలు ఉండవు, కొత్త నూతనంగా దేవుని బలమును అనుభవిస్తున్నటువంటి అనుభవంలో మనం ఉండము కనుక అదే పాత రికార్డు. ఎవరన్నా ఆరాధన చేస్తూ ఉంటే కొన్నిసార్లు యవనస్తులు వెనక నుంచి అంటే కామెంట్ చేస్తూ ఉంటారు, స్టార్ట్ అయింది రికార్డు అంటారు. ఏంటంటే అవే మాటలు, పాత మాటలే, సంవత్సరాలు అవే 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 నూతన అనుభవము, నూతన కీర్తన మన నోట్లో రాకపోతే నిజముగా పునరుత్థాన శక్తిని మనం అనుభవిస్తున్నట్లు కాదు. ప్రేమైన సహోదరా సహోదరి, ఆఖరిగా 2-3 మాటలు చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. వారు విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని రాయబడినది. దాని తర్వాత నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి
తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన చాలండి దేవుని వాగ్దానమును గూర్చి ఆయన వాగ్దానం చేసినాడు, మళ్ళా వస్తున్నాను నేను మీకోసం, నేనున్నట్టుగానే మీరుంటారు. ఈ పాప శరీరము ఈ దేహం మీకు ఇక ఉండదు, మహిమ దేహములతో మీరు ఉంటారు. మీరు మహిమ నుండి అధిక మహిమకు మీరు పోలికలోకి ఆయన పోలికలోకి మార్చబడతా ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు సుమా. ఈ లోకంలో ఇవే మీకు శాశ్వతమని అనుకోవద్దు, ఇవే మీకు శాశ్వతమని. మీరు ఆ మహిమ నుండి అది ఆ మాటలు ఉంటాయి కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 అనుకుంటాను. మోషే దిగొస్తూ ఉన్నాడు కొండ మీద నుంచి, ఆయన మహిమ తగ్గిపోతూ ఉంది, ఆయన తల వెలుగుతూ ఉంది, ఆయన ముఖమంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. ఆయన దిగి వస్తున్నప్పుడు ఆయనే గ్రహించినాడు, అయ్యో తగ్గిపోతుందే ప్రకాశం, ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు, ముసుగేసుకున్నాడు. ప్రజలు చూస్తే ఏమనుకుంటారో, నా ప్రకాశం తగ్గిపోతుంది అనుకుంటున్నాడు, ముసుగేసుకున్నాడు. దాని తర్వాత అక్కడ రాయబడినట్టు మనం అటువంటి వారము కాదు, మన ప్రకాశం అటువంటిది కాదు. మనం అది మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకొని రాబడేటువంటి దేవుని వాగ్దానం మనం కలిగి ఉన్నాం. అయితే ఈ లోకంలో ఎట్లు జీవించాలో మనకు చెప్పబడతా ఉంది. ఏంటంటే అక్కడే రాయబడినటువంటి మాట, అద్దము వలె ప్రతిఫలించుచు అన్నమాట రాస్తాడు. ప్రతిబింబించుచు అని రాయలేదు. అంటే మనం ప్రతిబింబం అంటే అద్దంలో చూసుకున్నప్పుడు కలిగేటువంటి చూసేటువంటి ప్రతిబింబం. ప్రతిఫలించడం అంటే అది కాదు. ఒక వెలుగు మన పైన పడితే ఆ వెలుగు ఇతరుల మీద ప్రకాశించాలి. ఇది పడినటువంటి వెలుగు తిరిగి ఫలించాలి. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాచి పెట్టి ఎండకి ఇట్లా చూపిస్తే దాని వెలుగు వాళ్ళ మీద ఇళ్ళ మీద లేకపోతే ఆ కిటికీలోంచి అవతల గదిలోకి పడతా ఉంటుంది అనమాట. అది ప్రతిఫలించడం అంటే నీలో ఉన్నటువంటి జీవము, నీలో దేవుని వలన పొందుకున్నటువంటి బలము, శక్తి కూడా ప్రతిఫలించేటువంటి అనుభవంలోకి మనం రావాలని, మనలో ప్రతి ఒక్కరు రావాలని దేవుని కోరుతూ ఉన్నాడు. విషయం ఏంటంటే మనం విశ్వాసులంగా కొన్నిసార్లు తప్పిపోయినాం. అయితే కొంతమంది ఉన్నారు ఇంకా ఏంటంటే వారు ఇంకా దేవునే తెలుసుకోలేకపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ దేవుని నిరాకరిస్తున్నావా? మహిమ కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మరణంను జయించగలిగినటువంటి దేవుడు, సమాధిని జయించగలిగినటువంటి దేవుడు, ఎటువంటి లోటుపాట్లను తీర్చగలిగినటువంటి దేవుడు, ఎటువంటి కుంటితనాన్నన్నా ఎటువంటి రోగమునైనా బాగు చేయగలిగినటువంటి దేవుడు, ఎటువంటి నష్టంనన్నా పూడ్చగలిగినటువంటి దేవుడు, ఎటువంటి కురూపినైనా మహిమగలవానిగా, శపించబడిన దాన్ని మహిమగలదానిగా చేయగలిగినటువంటి దేవుడు, ఆ దేవుని నిరాకరిస్తున్నావా? ప్రేమ సహోదరుడా సహోదరి, జాగ్రత్త. ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకోవాలని దేవుని చిత్తమై ఉంటున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక మాట 2 మాటలు చూపిస్తాను. 11వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని. ఎంత గొప్ప మాట ధ్యానిస్తూ వచ్చినాం. మార్కు సువార్తలో ఒక మాట చూడండి. మార్కు 5వ అధ్యాయము, మార్కు సువార్త 5:30 వచనం. మార్కు సువార్త, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. చాలండి. దాని తర్వాత 34వ వచనం. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో. నీ బాధ ఏదైనా సరే ఆ స్వస్థత కలగాలంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టినంతనే చాలు. ఆయన దగ్గరికి వస్తే చాలు. ఆయన దగ్గరికి వచ్చి చిన్న స్వరం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నీ అంతరంగంలో నువ్వు ఆయన అడిగితే చాలు. ప్రభువా, నేను పాపం చేసినాను. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక కుటుంబంలో వారు కొత్తగా కారు కొనుక్కున్నారు. బండి ఏదో కొనుక్కున్నారు. ఆయన పాపం అదే బండి మీద ఉద్యోగానికి వెళ్తూ ఉంటాడు, వస్తాడు, ఏ పనులున్నా కూడా ఆ బండి మీద చేసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ఆయన అటు బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నిద్రపోయినప్పుడు వాళ్ళ ఆవిడ కూడా ఆ బండిని నడపాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేది, నేర్చుకోవాలని. మొత్తానికైతే ఆమె నేర్చుకుంటున్న సంగతి వాళ్ళ ఆయనకి తెలియకుండానే ఆమె రహస్యంగా ఆయన బయటికి పోయినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బండి ఇంట్లో ఉంటుంది కదా, ఆ టైంలో అది నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు ఆయన వచ్చినాడు. వచ్చి ఒకరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. చిన్నగా చెప్తా ఉంది,
మా బండిలో బాగా నీళ్లు పోయినట్టున్నాయి ఇంజిన్లో, అది మెకానిక్కి చూపించాలి అంటే ఏమైంది ఏమైంది అన్నాడు ఆయన. అంటే అది కార్బొరేటర్లో నీళ్లు ఉంటాయి కదా అని అంది. అంటే ఆయన అన్నాడంట, ఊరుకోవే పిచ్చిదారా, నీకు అసలు కార్బొరేటర్ అంటే తెలుసా, అసలు నీకు బండి అంటే బండి ఇంజన్లో కార్బొరేటర్ ఎక్కడ ఉంటుందో తెలుసా, కార్బొరేటర్లో నీళ్లు పోయినాయి అంటావు అని అంటే, "ఆ, లేదండి అది స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటా, చూడండి ఒకసారి ఎవరికైనా చూపించండి" అందంట. అప్పుడు చెప్పు నిజం చెప్పు అంటే, ఎక్కడుంది బండి అంటే, ఆ పక్కన వాళ్ళు ఎప్పుడో కట్టించుకున్నారనమాట కింద ట్యాంక్, వాటర్ ట్యాంక్, అందులో ఉంది అది. కార్బొరేటర్లో నీళ్లు కాదు, ఆ బండే నీళ్ళల్లో ఉంది. నీ జీవితం నీ హృదయంలో పాపము కాదు, నువ్వే పాపంలో ఉన్నావు. ఆ విషయాన్ని గమనించుకో. చిన్న స్వరముతో ఎట్లా ఆమె చెప్పిందో వాళ్ళ ఆయనతో చెప్పింది కదా, ఆ నీళ్లు ఉన్నట్టున్నాయి, కొంచెం చూడు దాంట్లో అని. ప్రభు దగ్గరికి రా, ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినని నేను గుర్తించినాను, నీ పునరుత్థాన శక్తిని నాకు అనుగ్రహించు, నీ పునరుత్థాన శక్తిని, ఈ మరణం నుంచి నన్ను తప్పించు, ఈ నరకం నుంచి నన్ను తప్పించు, నాకు ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నువ్వన్నీ నాకు ఇవ్వగల సమర్థుడవు, శక్తిమంతుడవు, కాబట్టి నన్ను ఒక్కసారి దర్శించు, ఒకసారి చూడు నా హృదయాన్ని, ఒకసారి దాంట్లో ఏం నిండుకున్నాయో చూడు, పాపము, దుష్టత్వము, లేకపోతే కోపము, ఈర్ష్య, క్రోధము, మరి అసూయ, ఇటువంటివి చేరుకున్నాయేమో, ఒకసారి నన్ను చూడు, నన్ను పరిశీలించు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశీలిస్తాడు. ఆయన వచ్చినాడు, బండిని తీసినాడు బయటికి, మొత్తం నీళ్లే, మొత్తం ఎండేదాకా పక్కన పెట్టినాడు, దాని తర్వాత మొత్తం దుడిచినాడు, మెల్లగా ఒక్కొక్క భాగం ఇప్పినాడు, ఆ ఇంజన్ చూసినాడు, కార్బొరేటర్ తెలిసినాడు, మొత్తం దాన్ని శుభ్రపరిచి దాన్ని మళ్ళీ చక్కగా పనిచేసే విధముగా, ఇక దానికి సంతోషంగా, నీకెందుకు, నేను నేర్పిస్తాను కదా, ఎందుకు నీ అంతటి నువ్వే నేర్చుకోవాలని నువ్వు వెళ్ళావు ఆ ట్యాంక్లో పడేసావు, నేను నేర్పిస్తా కదా, ఆయన నేర్పించినాడు. 4 రోజుల తర్వాత ఆ కాలనీలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే ఏమే భలే నడుతుందే బండి, ఎవరు నేర్పించినారు, వాళ్ళు ఆయన నేర్పించినాడు. నువ్వు బాగా జీవించాలంటే ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు దీవెనలని కలిగి లోకస్తులు ఆశ్చర్యపడే విధంగా, ఎట్లా మొన్నటి వరకు ఇట్లా ఉన్నాడు కదా, మొన్నటి వరకు ఇట్లా ఉంది కదా, ఇంత ఆశ్చర్యం ఏంటి, ఇంత మార్పు ఏంటి అంటే, ఆ దేవుడు తన శక్తి చేత, తన బలము చేత నేను ఈ లోకంలోకి నడిపిస్తూ ఉంటాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఇటు అనుభవం నీకు కావాలా? ఇంకా నువ్వు ప్రభువుని నమ్మకపోతే ఈ దినానే ప్రభు యొద్దకు రా. ఇంకా నువ్వు ప్రభు యొక్క శక్తిని నువ్వు ఇంకా అనుభవించకపోతే, ఆయన యొక్క బలమును, మరణమును గెలిచేటువంటి బలము నువ్వు అనుభవించకపోతే, ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఇదే బహుశా ఆఖరి వర్తమానం కావచ్చు నీ జీవితంలో, ఇంకోసారి తరుణం రాకపోవచ్చు. ఈసారి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేద్దాం, ప్రార్థించండి, మనసులో ప్రార్థించుకోండి, ప్రభువా నన్ను పరిశీలించు, ఎక్కడ తప్పిపోయినాను, ఈ 4 విషయాలు ఉన్నాయి, నాలో పరిశుద్ధత ఉందో లేదో నాకు తెలియట్లేదు, నేను ప్రార్థనా జీవితంలో కుంటుపడిపోయినాను, నేను సహవాసంలో కుంటుపడిపోయినాను, రొట్టె విరుచుట్లో ఆచార క్రమంలో పాల్గొంటున్నాను, ఇదే ఆఖరి ఆదివారం, ఈ విధంగా నేను ఇంకెప్పుడు పాల్పొందను, నీ శక్తిని బలమును నేను రుచి చూచి విధంగా నా జీవితంలో కార్యం చేయమని అడుగుదాం. దేవుడు తప్పకుండా మనల్ని బాగు చేస్తాడు, మన పాపమును తిరిగి కడిగి వేస్తాడు, మనల్ని మొత్తం శుభ్రపరుస్తాడు, పవిత్రులంగా అందులో చేయి భాగ్యం ఇస్తాడు. ఆయన శరీరం అది, ఆయన మన మధ్యలో ఉన్నాడన్న సంగతి, ఆ శరీరానికి, ఆ రక్తానికి సాదృశ్యమైనది అది. ఆ శరీరాన్ని ముట్టుకోవాలంటే, ఆ శరీరాన్ని ఆయన అన్నాడు, నా దేహమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము. ఆయన శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన సన్నిధికి, ఆయన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచినాడు. 1 కొరింథీ 1:9 మాటలుంటాయి, తన కుమారుని సహవాసానికి మనం పిలిచినాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నాడు. విశ్వాసులమైతే మన అంతరంగంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, నీ జీవితం బాగుపడాలంటే ప్రభు యొద్దకు వద్దాం, సరి చేసుకుందాం, పవిత్రమైన చేతులెత్తి అందులో మనం పాలు పంపులు పొందాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏటి విధమైనటువంటి ఈ లోకంకు సంబంధించి దేనికి కూడా మనపై అధికారం లేదు. మానవుని యొక్క పాపము నిమిత్తమై ఆయన ఒక్కసారి కలవరి శిలువపై మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి మరణము పొందినాడు. ఆయన మరణమును మృంగివేసినాడు, సమాధి చేయబడినాడు, సమాధిని గెలిచినాడు, పునరుత్థానుడు ఆయన ప్రభు ఆయన లేపినాడు. ఆ రాయిని దేవుడే తొలగించినాడు. నీ జీవితంలో కూడా ఆ రాయి తొలగింపబడాలంటే, అడ్డుగా ఉన్నదేదో తొలగింపబడాలంటే దేవుడే చేయాల్సినటువంటి పని. నీకై నువ్వుగా దాన్ని చేయలేవు. నీకై నువ్వుగా చేసుకుంటే నువ్వు ఏమైపోతావు, లోకంలో పడిపోతావు. ఆ బండి ఎట్లా ట్యాంకులో పడిపోయిందో నువ్వు కూడా లోకంలో పడిపోతావు. ఇంకా ఎన్నటికీ నీ అంతటా నువ్వు తీయలేవు, దాన్ని దేవుడే తీయాలి. ప్రేమైన సహోదరా సహోదరి, ఇట్టి మాటల చేత ధైర్యపరచబడి, హెచ్చరించబడి ముందున్న జీవితం కొరకై సిద్ధపడాలని, ఇంకా ప్రభువును అంగీకరించినటువంటి వారు ప్రార్థనలో ఇప్పుడే మీ పాపంలో ఒప్పుకోమని ప్రభు నామంలో మిమ్మల్ని వినయముతో బతిమలాడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.